1528వ సంవత్సరం మన దేశం పైన బయట దేశాలకు సంబంధించిన ముస్లింలు బాబర్ నాయకత్వంలో దండయాత్ర చేశారు. విదేశీ ఆక్రాంత మంగోలియా నుంచి వచ్చాడు. ఈ మంగోలియా నుంచి వచ్చినటువంటి బాబర్ మొదట దోచుకొని వెళ్దాం అనుకున్నాం చూసి ఇక్కడే తిష్ట వేసి కూర్చున్నాడు. అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి అతనికి, అడ్డు చెప్పేవాడు లేడనుకున్నాడు. కొంతకాలానికి ప్రజలు తిరగబడడం ప్రారంభం చేశారు. అందరినీ తన మతంలోకి మార్చాలనుకున్నాడు. ఆరాధ్య దైవాలైనటువంటి వీళ్ళందరికీ అంటే హిందువులకి ఆరాధ్య దైవాలైనటువంటి ఒక రాముడు, కృష్ణుడు, శంకరుడు వీళ్ళ యొక్క ఆలయ కేంద్రంగా వీళ్ళ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఆలయాలన్నింటినీ విధ్వంసం చేయండి పంపిస్తే మీర్ భక్షి అనేటువంటి అతని సైనికుడు వెళ్ళి భవ్యమైనటువంటి యొక్క రాజా శ్రీహర్షుడు కట్టించినటువంటి యొక్క అయోధ్య రామజన్మ భూమిలో ఉన్నటువంటి మందిరాన్ని కూల్చాడు. అప్పటికే భక్తులు అక్కడికి వేలాది మంది వస్తున్నారు. ఇది తప్పు జరుగుతున్నది అని చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదు. పోరాటం చేశారు, యుద్ధం చేశారు. అప్పటికే దేవాలయాలను కూల్చివేసేటువంటి ఒక పరిస్థితి ఎప్పుడు వాళ్ళు చూడలేదు కనుక విదేశీ ఆక్రమణకారులు చేసేటువంటి ఒక ఎత్తుగడలు వాళ్ళకు అర్థం కావలేదు కనుక ఓడిపోయారు, ప్రాణాలు అర్పించారు. ఈ రకంగా 1528వ సంవత్సరంలో జరిగినటువంటి యొక్క బాబర్ ఆక్రమణ, రామ జన్మభూమి మందిరాన్ని విధ్వంసం చేయడం, అవే శిథిలాలతో ఒక గుమ్మటాలు కట్టడం జరిగిపోయింది. అప్పటికే కట్టినటువంటి ఒక కట్టడాలను అనేక సార్లు కూల్చేశారు. చుట్టుపక్కలటువంటి ఒక కట్టడాలన్నింటినీ స్వాధీనపరుచుకున్నారు. అక్కడ గద్దెలు చబుత్ర అంటారు, రామ చబుత్ర అని అనేక చోట్ల గద్దెలు కట్టించేసి దానిపైన భజనలు చేస్తుండేవాళ్ళు. ఏ రోజైతే రామ మందిరము ధ్వంసమైందో ఆ రోజు నుండే ప్రారంభమైంది వ్యతిరేకత, దేవాలయ నిర్మాణం కోసం పోరాటం. ఇట్లా 76 సార్లు జరిగింది. 76 సార్లు జరిగినటువంటి యొక్క ఈ పోరాటంలో 4 లక్షల మంది రామభక్తులు అసూలు బాశారు. ధర్మం కోసము, నా రాముడి కోసము నేను నిలబడతాను, అవసరమైతే ప్రాణం ఇస్తాను, రక్త తర్పణాలు చేస్తాను అని ముందుకొచ్చినటువంటి వేలాది లక్షలాది మంది రామభక్తులు ఇలా పోరాటం చేశారు. ఇది ఒక స్వాభిమాన కేంద్రం.